ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవి గారు, ఒకళ్ళ ఆర్ట్ని దొంగలించడం అంటే ఆల్మోస్ట్ వాళ్ళని చంపేసినట్టే. డోంట్ డూ దిస్. అయ్యో, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అభినవ్ గారు? ఇది వేసింది నేనే. సరే, మీరే దీన్ని గీసినట్టయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా గీశారు. ఫ్యాంటాస్టిక్. సారీ పల్లవి గారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. కార్తిక్ గారు, ఈ లైట్లో ఈ పెయింటింగ్ని ఈ షేడ్స్లో పెయింట్ చేయగలిగేది నేను రాధిక మాత్రమే అనుకునేవాడిని. బట్ ఇప్పుడు ఆ లిస్ట్లోకి మీ వైఫ్ పల్లవి కార్తిక్ గారు కూడా చేరిపోయారు. Now I announce the winner of this competition. She is none other than Pallavi Karthik garu. నిజం చెప్పండి, ఎవరు మీరు? చెప్పాను కదా, నా పేరు పల్లవి, డిఎస్పీ కార్తిక్ గారి భార్యని. మాటలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, పెయింటింగ్ వేసి నన్ను చీట్ చేయలేరు. మీరు ఖచ్చితంగా మా రాధికే. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నేనే రాధికను, ఒప్పుకుంటున్నాను. కదా, నాకు తెలుసు నువ్వే రాధిక అని. మరెందుకు ఈ ముసుగు? ఎవరిని మోసం చేయడానికి? ఒక మంచి చేయడానికి. ఇది జరిగింది. మీ కథ వింటుంటే ఒక డైలాగ్ చెప్పాలన్నది. ఏంటది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు? మేము ఆల్రెడీ ఫ్రెండ్సేగా. అంటే షీజ్ అ పెయింటర్ కదా, షీజ్ అ వెరీ గుడ్ పెయింటర్. పెయింటింగ్స్ లో ఇద్దరి థాట్స్ ఒకటే, అలా ఫ్రెండ్స్. ఓ, మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉంది అభినవ్ గారు. థ్యాంక్ యూ డిఎస్పీ సార్. Feb 23 నా సినిమా మస్త్ షేడ్స్ ఉన్నాయరా థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరంతా ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి మా సినిమా చూడండి. తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్. ఓకే, బాయ్. సకల మాట్లాడకు. ఒక్కటంటే ఒక్క పనైనా సవ్యంగా పూర్తి చేసావా? ఎప్పుడు చూసినా తిండి మీద ధ్యాస తప్ప అసలు నీ వల్ల నాకు 1% అయినా ఉపయోగం ఉందా? అంటే మాట్లాడకు. ఈ దొంగ పల్లవి మీద రివెంజ్ తీర్చుకోవడానికి, దీని బండారం బయట పెట్టడానికి ఆ దేవుడు నాకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ మీ వల్ల ప్రతిదీ ఫెయిల్ అవుతుంది. అసలు మీరెందుకు నాకు? అసలు ఎక్కడి మొగుడు? అంటే ఆయన బయట. మాట్లాడకు. మీలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నాను చూడు, నా ఆది బుద్ధి తక్కువ. హలో, ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. డిస్టర్బ్ అయ్యారా? నువ్వు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ డిస్టర్బ్ అవుతూనే ఉంది. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను, చెప్పడానికి కదా వచ్చింది. కాకపోతే
మీరు చిందరవందర చేసిన పెయింటింగ్ ఫస్ట్ ప్రైజ్ ఎలా కొట్టిందో మీకు ఎలా తెలియాలి? మేము చిందరవందర చేయడం ఏంటి? కొట్టేస్తాను నిన్ను. నీ చేసే వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను పెయింటింగ్ ఫినిష్ చేశాక మీరు పెయింటింగ్ నాశనం చేసింది మొత్తం నాకు తెలుసు. మీరిద్దరు చేసిన ఘనకార్యం గురించి స్వీటీ నాతో చెప్పింది కాబట్టి సరిపోయింది. అదే కార్తీక్ గారితో చెప్పుంటే చికెన్ పీసులు కట్ చేసినట్టు వీళ్ళ పీకలు కట్ చేస్తారు. వదినా, ఇదివరకు నీతో చాలాసార్లు చెప్పాను, అనవసరంగా నా జోలికొచ్చి నవ్వుల పాలు కావద్దు అని. నా మాట విన్నావా నువ్వు? మళ్ళీ ఇలాంటి రిపీట్ అయితే నేనేం చేస్తాను నాకే తెలియదు. పద ఫ్రెండ్. ఆ ఇంట్లో వాళ్ల వాలకం చూస్తే పింకీని పూర్తిగా నమ్మినట్టే ఉన్నారు. కానీ ఆ పిల్ల ఏదైనా తేడాగా చేస్తే వాళ్ళు పసిగట్టేస్తారు. జాగ్రత్త పడ్డం మంచిది. హలో, నేనే అంటే కాంచనవల్లిని. ఓ అత్తయ్య గారు మీరా? అంటే నాకు పల్లవికి పెళ్ళైన ఇన్నేళ్లలో మొదటిసారి ఫోన్ చేశారు కదా, గుర్తుపట్టలేదు, ఏమనుకోకండి. అవసరం నాదైనప్పుడు తప్పదు కదా. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనమాట. కార్తీక్, సారీ అత్తయ్య, ఏం కావాలో చెప్పండి. నా మనవరాలు. ఓ, పింకీని బాగా మిస్ అవుతున్నారా? ఒకసారి తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, ఫోన్ మాట్లాడిస్తే సరిపోతుంది. ఇస్తాను. పింకీ, మా పింకీ. వస్తున్నాను డాడీ. ఏం డాడీ? అమ్మమ్మ నీతో మాట్లాడాలంటుంది. హలో, హలో అమ్మమ్మ. ఏమ్మా, బాగున్నావా? చాలా బాగున్నానమ్మమ్మ. గుడ్. మీ ఇంటికంటే ఈ ఇల్లు చాలా బాగుంది. ఇక నుంచి అదే నీ ఇల్లు. అర్థమైందా? ఓ, అర్థమైంది. నిన్ను ఎవరైనా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని అడిగితే అమ్మమ్మ వాళ్ళ దగ్గరున్నాను అని చెప్పాలి, వేరే ఏం చెప్పకూడదు. సరేనా? సరే అమ్మమ్మ. ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా? చాలా బాగా చూసుకుంటున్నారమ్మమ్మ. ఏం అడిగినా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. గుడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.